బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు ఘనంగా హర్షం వ్యక్తం చేయడంతో పాటు బీసీ నేతలందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీసీలకు 34% రిజర్వేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు కల్పించారో బీసీలకు ఎటువంటి మేలు జరుగుతుంది అనుకుంటారు? ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఆనాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఆ రోజున 20% రిజర్వేషన్ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఏదైతే మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు అందరికీ అన్నింటికి కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో 14% వేసి 34% రిజర్వేషన్లు ఇచ్చారు. దానివల్ల బీసీలు అంతా కూడా ఈవేళ రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నటువంటి ఆ బీసీలకి ఈవేళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి బీసీలని ఈవేళ గుర్తించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా ఈ 34% రిజర్వేషన్ల మీదే స్థానిక ఎన్నికలు జరిగాయి. తర్వాత ఏదైతే మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించి 24% చేశారు. దాని మీద ఆ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత అన్ని పార్టీలు కూడా దాన్ని ఆందోళన చేయటం, కోర్టుల్లో కూడా వేయటం వాళ్ళని కూడా జరిగాయి. ఆ రోజున హైకోర్టు కొట్టేసినా ఇవాళ మొన్న నుండి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు కనీసం ఇవాళ సుప్రీంకోర్టు కూడా వెళ్ళలేదు. తీరా సవతి తెల్ల ప్రేమ చూపించారు బీసీల మీద. ఎందుకంటే ఇవాళ బీసీలు సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు అధికారంలో భాగస్వాములు చేయాలని, ఈవేళ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలని ఈవేళ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు, మంత్రివర్గ సమావేశంలో కూడా పెట్టారు. ఇవాళ దీని మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ బీసీ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, బీసీలకు 30% రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీ చట్టాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే గతంలో ఏదైతే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిపై దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చట్టం వల్ల కొంతమేర తగ్గించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకున్న పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? మన చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతి. బీసీలు అంటే పార్టీకి ఎన్నుముక. ఈ మన ప్రభుత్వంలో వాళ్ళే బీసీలు ఎన్నుముక అని ఎప్పుడు చెప్తుంటాడు ఆయన. అదేవిధంగా బీసీలని అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా చాలా ఆదరించడం జరిగింది. ఏం చేద్దంటే నేను జడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా ఆ యొక్క రామారావు గారి భిక్ష వల్లే నేను అవటం జరిగింది. ఆ విధంగా బీసీలని పైకి తీసుకురావాలి, వాళ్ళ అభివృద్ధి చెందేలాగా కార్యక్రమాలు చేయాలని చేసి ముందు నుంచి కూడా ఆయన బీసీ పక్షపాతిగానే వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం కూడా. మరి ఈ రోజున 34% మీద స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలామంది బీసీ నాయకులు పదవుల్లో ఉండి వారి యొక్క కులాన్ని వారి యొక్క అభివృద్ధి చేసుకునే కార్యక్రమం జరుగుద్ది. ఆ విధంగా ప్రజల్లో బీసీల యొక్క మనుగడ పెరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే బీసీల యొక్క రిజర్వేషన్ కల్పించడమే కాదు, చట్టాన్ని కూడా చేశారు కూడా. ఆ చట్టం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ ఈ చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగా బీసీలను ఎవరైనా కించపరిచినా, బీసీలను ఏ విధంగా అవమానపరిచినా, ఏం చేసినా కూడా మేము చట్టపరంగా వెళ్ళే అవకాశాన్ని కూడా మా బీసీలకు కల్పిస్తున్నారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు బీసీల పట్ల చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా మా బీసీ వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన రిజర్వేషన్ 34 నుంచి 24% తగ్గించారు. దీనివల్ల 16,000 మంది సుమారు వారు రాజకీయ భవిష్యత్తు కోల్పోయారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల ఎటువంటి రాజకీయ లబ్ధి చేకూరుతుంది బీసీలకు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం
మరి బీసీలకి ఒక పెద్దపీట వేశారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం అనే నానుడి ఇవాళ బీసీ వర్గాల్లో ఉంది. అదే పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బీసీని అలా కాపాడుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా బీసీలు ముందుంచే చేస్తూ వచ్చారు. మరి అయితే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం బీసీలకి 24.15 రిజర్వేషన్లు ఇచ్చి మరి ఒక జీవో ప్రకారంగా 34% ఉన్న జీవోని రద్దు చేసి మరి 24.15% మరి బీసీలకి రిజర్వేషన్ ఇచ్చి 16,800 పోస్టులని రాజకీయ పోస్టులను మాకు ఇవాళ బీసీలకి అన్యాయం చేసిన మరి ఘనత ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డిది. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2024లో బుద్ధి చెప్పి 151 సీట్లు కూటమి ప్రభుత్వం తెచ్చుకుంది. మరి అది కేవలం ప్రజల్లో ఎటువంటి కూటమి ప్రభుత్వానికి ఆదరణ ఉందనేది మీరు చూసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈవేళ బీసీలందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి చక్కటి మరి సపోర్ట్గా ఉండి బీసీలు మరి రిజర్వేషన్ 34% పెంచినందుకు మరి నిజంగా మరి మా బీసీలందరూ కూడా ఆయనకి హర్షాతిరేకాలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని 24% రిజర్వేషన్ చేయడం వల్ల వారు రాజకీయంగా వెనకబడ్డారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ బీసీలకు సంబంధించి ఈ రిజర్వేషన్ వల్ల స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, జడ్పీటీసీ గాను బీసీ నాయకులు ఎదిగేందుకు అవకాశం కలుగుతుందని గతంలో ఏదైతే టీడీపీ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు బీసీలు పక్షపాతిగా ఉన్నారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తూ బీసీలకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.